టీడీపీ గెలవకపోతే బిఎంఎస్ గెలిస్తే రిజైన్ చేస్తా అని ఆ రోజున 200 ఓట్లతో మా ఇంద్రారెడ్డి గారు ఓడిపోతే అన్న మాటకు రిజైన్ చేసి బయటకు వచ్చిన 4000 ఎంప్లాయీని వదులుకున్నటువంటి వ్యక్తిని నేను. నువ్వు నాయనకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కు ఉంది తిరగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయనప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వేం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు? ఇష్టం వచ్చిన మాట్లాడడానికి ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగా నువ్వు మంచిదానిగా మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కావు కాబట్టి సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మొక్కించుకుంటూ మంచిదాని కాబట్టి పార్టీకేసి అందరు కలిసి ఇసువంటి ఉండదని పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వేమో బీసీలు కాపానికి బీసీలలో లీడర్లు నీకన్నా అయ్యన్నారు. బీసీలలో బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు? బీసీ వాదం ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా బతుకమ్మల పేర్లు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్ లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. అందుకొచ్చే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్కరి దగ్గర పోతావు, భూసీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసి నాలుగైదు రోజులు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. నేనేం భయపడ్డాను కానీ నీ మొత్తం చిట్ట అయిపోతా. నీ చిట్ట నా దగ్గర ఉంది. మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, నీ దేశం చిట్ట కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్ట కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ నేను అభిమానంతో నేను ఊరుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన 72-73 ఏళ్ళు ఉండి ఆయన పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక ఎట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనిషాది లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావునేమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి కార్యకర్తను ఏకం చేసి ఆయన మీద దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? బాలనగరాన్ని 30 ఎకరాన్ని మోహన్ కేడికి వచ్చి చెప్పు. 20-21 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఆ గవర్నమెంట్ లో 18 ఎకరాల గవర్నమెంట్ నేను కంప్లైంట్ ఇస్తే పట్టుబట్టి క్లియరెన్స్ చేసుకుంది. ఈ గవర్నమెంట్ లో 18 ఎకరాలు చేసుకుని ఇలా మొగోడు. దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీటీ ప్యాచ్ గురించి మాట్లాడింది అంటే బీటీ ప్యాచ్ లో నువ్వు కూడా ఉన్నావు అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు మనం ఆ రోజున తెలంగాణ వద్దని ఎప్పుడు అనుకోలేదు. మనకున్నటువంటి సమస్య మనకున్నటువంటి మనం ఒక పార్టీ సిద్ధాంత ప్రకారం పనిచేసినాం. ఏ పార్టీ ఉందో పార్టీలో పనిచేసాం కానీ ఎవరి నుండి ఇబ్బంది పెట్టలేం. ఆ రోజు హైదరాబాద్ మొత్తం గెలిచాం. మీరు అనుకున్న పార్టీలోకి గెలవలేదు ఆ రోజులో. మేము టీడీపీలోకి గెలిచాం అంతే తప్ప ఎవరికో చేతి ముఖాల కింద నీళ్ళు అయ్యేటోళ్ళం మేము కాము. మళ్ళొక్కసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్తున్నా. అర్థం చేసుకోవాలి. నీ చరిత్ర ఏది? తెలంగాణ రాకముందు నీ బతికేది? వేడికే వచ్చినావు. నీ మొగ నాస్తుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరిగి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగలా? హైదరాబాద్ ఎమ్మెల్యేల అందరం కూడా 24 మందివి ఈ హైదరాబాద్ డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఏ పార్టీడైనా సరే ఈ రోజు వరకు కూడా పోరాడుతున్నాం. నాకు ముఖ్యమంత్రి గారికి ఉన్న స్నేహితము చంద్రబాబు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నట్టు స్నేహితం నాకు కోరుతాం లేదు.
నిజంగా నీలాగా స్వార్థపరాలైతే నాకు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిన్న కొట్లాట లేదు. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంత ప్రేమగా తిరుగుతుంటాం, టీడీపీలో అంత అభిమానంగా తిరుగుతుంటాం. ఆయన నేను అనేది లేదు, ఆయన నన్ను ఎప్పుడు అనేది లేదు. అంత ప్రేమగా అంత అభిమానంగా అందరికన్నా ఎక్కువ బాగుంటుంటారు రేవంత్ రెడ్డి నాతో అప్పంతోనే. అయినా కానీ అంత మిత్రుడైనప్పుడు కూడా, అంత కొల్లికైనప్పుడు కూడా మా పార్టీలో నువ్వు చెప్తున్నావు మా బీటీ బ్యాచ్ అని, మా బీటీ బ్యాచ్లో ఒక ముఖ్యమంత్రి ఏంటంటే కూడా సంతోషపడుతూ తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారి కింద పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం తప్ప ఇతర స్టేట్లలో పోయి మంచి మంచి ముఖ్యమంత్రులను నాశనం చేసి ఎక్కడన్నా తెలంగాణ బిడ్డ లిక్కర్ కేసులో ఎక్కిన చరిత్ర ఉందా? రేవంత్ రెడ్డిని తిరుగుతుంటావు, కేటీఆర్ తిరుగుతావా? ఏం మాట్లాడినావు నిన్న చిక్ షాట్లను విలేకరులతో? నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి.